నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. ఏంటి రయ్యా చికెన్ కచోరీలు అన్నావు? చికెన్ కచోరీలు మొన్న అండమాన్ నికోబార్ దీవుల నుంచి మా చిన్నత్త వస్తే అత్త ఆ దీవుల్లో వండుకొని తినే ఏమన్నా చేసి పెట్టొచ్చు కదా అని అడిగితే ఆ దీవుల్లో దొరికే పీతలు రొయ్యలు చేపలు అన్ని తింటివి, అందుకనే ఇంట్లో చేసుకునే పిండి వంట చేసి పెడతా అని చెప్పింది. నాకు మొక్కలేందే ముద్ద దిగదత్తో అంటే మాకు తెలుసులేరా నువ్వు నీసినాయిలు అనే, అందుకని నీకోసం చికెన్ కచోరీ చేస్తున్నారు అనేసరికి మునోకర్ గాడు వచ్చి పిన్ని నాకు వెజ్ కచోరీ కావాలని, అందుకని వెజ్ కచోరీ కోసం పిండి కలుపుకొని ఎత్తుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండిలో వేసుకొని ఆ బొక్క మూసేసుకొని బొక్కలేని బెల్ల లాగా ఒత్తుకొని ఎత్తుకొని నూనెలో వేసి అట్టే నా కోసం చపాతి పిండి ముద్దలో చికెన్ వేసి దాన్ని కూడా బొక్కలేని బెల్లపొడలాగా చేసి ఆ మసలగా నూనెలో వేసుకొని దోరగా కాగిలిన తర్వాత బయటికి తీసుకుంటే అండమాన్ నికోబార్ దీవుల్లో దొరికే చికెన్ కచోరీలు అయితే రెడీ అయిపోతాయి. ఆ కచోరీ లోపల చూడండి ఎట్టుందో. మీలో ఎవరైనా వీటిని కానీ తినుంటే మీరు వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. నా కోసం మా అండమాన్ చేసిన చికెన్ కచోరీని తింటుంటే నాకు కూడా అండమాన్ పోవాలనిపించింది. నాతో పాటు మనోహర్ గాడు సుధీర్ గాడు ఇద్దరు వెజ్ కచోరీ తిని సూపర్ గా ఉందనేసరికి నేను కూడా ఒక ముక్క తిన్నాగానే పోతా ఒక లైక్ కొట్టిపోండి అను.